హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన అనప గింజలతో గుగ్గిళ్ళు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం అనప గింజల్ని కడిగి పెట్టేసామండి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉడికించుకోవడం కోసం వాటర్ పోయాలి. చిన్న గ్లాసుతో ఒక 6 గ్లాసుల వాటర్ పోయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓకే అండి, విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే అండి, ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను కల్లుప్పు వేస్తున్నాము. రుచికి సరిపడా వేసుకోవాలి. వాటర్ అంతా వంపేసి జల్లి బుట్టలోకి ఇలా తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ గిన్నె పెట్టుకోవాలి. 1 గంట ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి, కరివేపాకు, తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, దీంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాము. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు వడకట్టి పెట్టుకున్న గుగ్గిలలో మనం రుచికి సరిపడా కారం వేస్తున్నాము. ఇప్పుడు దీన్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న గుగ్గిళ్ళు వేస్తున్నాము. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఎంతో రుచికరమైన వేడి వేడి అనప గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న ఈ బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కూడా మా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.